విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలాలు. మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, జన్మరాశిలో కుంభరాశిలో రాహు, వ్యయస్థానంలో మీనరాశిలో మనకి శని ఉన్నారన్నమాట. ద్వితీయ స్థానంలో శని ఉన్నారు, లాభస్థానంలోనే కుంభరాశిలో. జన్మస్థానంలో రాహు ప్రభావం అధికంగా ఉంది. అయితే శని ప్రభావం అధికంగానే ఇంకా ఉంది, వీళ్ళకి పోలేదు. ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు ఇస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం వీడు అవమానం 5. గౌరవం బాగుంది, కాకపోతే గత సంవత్సరం కన్నా కొంచెం అనుకూలంగా ఉంటుంది. మే 14 తర్వాత అన్ని విధాలుగా వీళ్ళకి యోగంగా ఉంది. చేయి కృషి ఎంత అభివృద్ధి ఉంటుంది. నూతనమైన వ్యక్తులతో లాభాలు ఉంటాయి. కొన్ని అనుకోని వ్యాపారాల్లో కలుసుకుంటారు, దాని లాభం ఉంటుంది, వ్యాపారం చేస్తారు. బంధువర్గంతో ఆధిక్యం ఉంటుంది, కుటుంబంలో కలిసి వస్తుంది, ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు, దైవ కార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల పరిష్కారానికి వస్తాయి. గృహయంత్ర వివాహాలు శుభకార్యాదులు అనుకూలంగా ఉంటాయి. అలాగే అభివృద్ధి ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. శని ప్రభావం వల్ల మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవుట, మతిస్థిమితం లేకపోవుట, ఏది గుర్తు లేక ఇబ్బంది, రోగబాధలు, అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశిలో ఉండే విద్యార్థులు విద్య యందు మరింత శ్రద్ధ కలగాలి. నిలకడ లేక, శ్రద్ధ లేక మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ర్యాంకులు కూడా కొట్టలేకపోవచ్చు. కాబట్టి మరింత విద్య యందు శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రద్ధగా చదవాలి. ఉద్యోగస్తులకు ఆలస్యంగా ప్రమోషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. వ్యవసాయదారులు 2 పంటలు కూడా బాగా పండి వ్యవసాయదారులు ఆనందంగా ఉంటారు, రుణాలు తీర్చగలుగుతారు. క్రయ విక్రయాల్లో లాభం ఉంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా, చిరు పెట్టుబడులు, భారీ పెట్టుబడి వెళ్లకుండా ఉండేటువంటి లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం. క్రీడాకారులకి మొదట నిరుత్సాహంగా ఉన్న తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీవీ, సినీ రంగాల వారికి, నటీనటులకి నూతన అవకాశాలు వచ్చే అవకాశం దానివల్ల అనుకూలంగానే ఉంది. కాంట్రాక్టర్లు నూతనమైన టెండర్లు కలిసి వచ్చే అవకాశం. బిల్లులు కూడా ఆలస్యంగా అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఆలస్యంగా ప్రజల్లో బాధ్యత ఏమిటి తెలుసుకుని, ప్రజలు తిరగబడినప్పుడు తెలుసుకుని, అయ్యో మన ప్రజలకు మనం మేలు చేయలేకపోయాం, ఎప్పటికైనా మేలు చేయాలి, ప్రజల యొక్క ఆదరణ అభిమానాలను పొందగలుగుతారు, వాళ్ళకి సహాయం చేయగలుగుతారు, దానివల్ల మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలుగా అనుకూలం. ఉద్యోగస్తులు తలసిన ప్రదేశాలకు మార్పులు వచ్చే అవకాశం. నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంది. వివాహం కానిటువంటి వివాహ యోగం ఉంది. నూతనమైన విలువైన వస్తు లాభాలన్నీ కూడా పొందే అవకాశాలు అయితే ఈ సంవత్సరం ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. సమయాన్ని నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వరకు, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అలాగే అక్టోబర్, డిసెంబర్ నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పగడాన్ని ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కందులు కేజంపో దానంగా ఇవ్వడం. 2, 3, 4, 7 సంఖ్యలు అనుకూలం. సోమవారం, గురువారం, శనివారం అదృష్టవారాలు. శతభిష నక్షత్రం వారు కుంభరాశిలో వీరికి మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. జాతి గోమేధికాన్ని వీళ్ళు మధ్యవేలి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే మానసిక రోగాలు నివారణ పొందగలుగుతారు. శనివారం మినువులు కేజింపో దానం కానీ, అలాగే నువ్వులు కానీ దానంగా ఇస్తే మంచిది. 4, 5, 8 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. వీరికి ఆదివారం, అలాగే మంగళవారం, బుధవారం అదృష్టవారాలుగా చెప్పబడ్డాయి. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మే, జూన్, సెప్టెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. జాతి కనకపుష్యరాగాన్ని చూపుడు వేలికి ఉంగరంలో బంగారంలో ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కేజీంపావు శనగల దానంగా ఇవ్వండి, దానివల్ల బాగుంటుంది. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం కూడా కుంభరాశి వారికి అదృష్టవారాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. కుంభరాశిలో శని రాహులకి జపాలు, తైలాభిషేకం, రాహుదోష పూజలు చేసుకోవాలి. వెంకటేశ్వర, ఆంజనేయ, శనేశ్వర స్వామి, దుర్గాదేవి ఆలయ యొక్క దర్శనాలు చేయాలి. అదృష్ట సంఖ్య వీళ్ళకి 9.
అయితే కుంభరాశి వారి ఈ సంవత్సరం ఏ రెమెడీ చేసుకోవాలంటే, రాస్యాధిపతి శని కాబట్టి దర్శించవలసిన క్షేత్రం శనివారమే దర్శించాలి. వాయుతత్వం ఇది, స్థిర రాశి. అయితే నవభాషణాలయాల్లో గత జన్మలో చేతుల దోషాలను ఉపసంహరించే ఆలయం కాబట్టి ఈ గ్రహ దోషాల నివృత్తి పొందడం కోసం, అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం, దీర్ఘాయువు, ఆరోగ్యం, శ్రేయస్సు ఇవన్నీ కూడా కలగడం కోసం శ్రీరాముడి చేత రావణుడి చెర నుండి సీతాదేవి విడిపించగా లంక వైపు పాదయాత్ర చేశాడు. శస్త్రాలతోటి సూచించినట్లుగా ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఉప్పూరులోని వినాయకుడిని పూజించాడు స్వామివారి. నవగ్రహ పూజల్లో పిడిగుడైన ఇసుగుతోటి అమర్చిన అతని చేతికే పైకెత్తి శాంతిపరిచాడు. రాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం కాబట్టి చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి లింగంగా మనకి చెప్పబడింది. కాబట్టి సముద్ర మధ్యలో ఉన్న ఈ నవగ్రహ ఆలయం రాముడే నిర్మించేట. ఆ నవగ్రహ ఆలయం మధ్యలో పురాణ కాలం నుండి ఒక దివ్యమైన అద్భుతంగా ఆ నవగ్రహ ఆలయం పేరొందింది. తమిళనాడులోనే ఉంది. రామనాథపురం మరియు రామేశ్వరంలో రైలు మార్గం ద్వారా అనుసంధానించుకుని తమిళనాడు ముఖ్య కేంద్రమైనటువంటి కేంద్రానికి బస్సుల ద్వారా కానీ విమానాల ద్వారా రైలు ద్వారా చేరుకోవచ్చు. కాబట్టి నవపాషాణ నవగ్రహ లింగం అని సముద్రంలో మనకు ఉందన్నమాట అండి. కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి శివలింగంగా మనకి చెప్పారు. ఇక్కడే శివుడు పార్వతీని ఆశీర్వదించినట్లు ఇక్కడే ఈశ్వరుడు తిలకేశ్వర్ మరియు సౌందర్యనాయక్ దేవతలు అని పిలుస్తారు. సేతువు యొక్క ఈ పవిత్ర నేలను సందర్శించడం వల్ల భక్తులు తన యొక్క అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. తమిళనాడులో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి తరించాలి అని చెప్పారు. నవగ్రహ సముద్ర మధ్యంలో ఉంటుంది నవగ్రహ లింగాలటండి. చాలా పురాతనంగా రాముడు ద్వారానే ఆరాధింపబడ్డాయి. రాముడే ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ యొక్క లింగాలకు చాలా విశేషమైన శక్తి ఉంది. తిలకేశ్వర్, ఈశ్వరుడు తిలకేశ్వర్ అనే పేరు ఆయనకి. ఆ స్వామిని ఆరాధించడం, రాముడి చేత ప్రతిష్ఠిత శివలింగాన్ని ఆరాధించడం వల్ల, అర్చించడం వల్ల కూడా కుంభరాశి వారి విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి.